క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తిరుకుటుంబ మహోత్సవ ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈరోజు సమస్త శ్రీసభ యేసు మరియా జోజప్పల కుటుంబాన్ని మనందరి ముందు ఉంచుతూ మన కుటుంబాలు ఆ తిరుకుటుంబ ఆదర్శంలో నడవాలి అనేటువంటి ఆ సందేశాన్ని మనకు ఇస్తూ ఉంది. మరి యేసు మరియా జోజప్పల కుటుంబాన్ని మన కళ్ళ ముందు ఉంచుకొని ఆ కుటుంబము నుండి విలువైన సందేశాలు మనము నేర్చుకుంటూ మన కుటుంబాలను కూడా మంచి కుటుంబాలుగా, పవిత్రమైనటువంటి కుటుంబాలుగా, ఆదర్శ కుటుంబాలుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఉద్దేశము నిమిత్తమే శ్రీసభ ఈరోజు ఈ పండుగను మనకు ఏర్పాటు చేయడం జరిగింది. సంఘ జీవితంలో కుటుంబానికి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది. కుటుంబాలు బాగున్నట్లయితే దేశమంతా కూడా బాగుంటుంది, ప్రపంచమంతా కూడా బాగుంటుంది అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అందరూ బాగుండాలి అంటే కుటుంబాలు బాగుండాలి. కుటుంబాలలో ఉండేటువంటి ఆ మంచితనము, కుటుంబాలలో నిలబెట్టుకునేటువంటి విలువలు తప్పనిసరిగా సంఘానికి ఎంతో మేలును చేస్తాయి. ఈరోజు మనము కుటుంబ విలువల గురించి కొంతసేపు ధ్యానించుకుందాం. ప్రభు మన కుటుంబాలకు ఇచ్చేటువంటి సందేశాలను మనము స్వీకరించటానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి సుప్రీం కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నటువంటి ఒక ఆయన ఒక పెండ్లికి వెళ్ళడం జరిగిందట. వధూవరులను ఆయన ఆశీర్వదిస్తూ వారికి ఒక చిన్న సలహాను ఇవ్వడం జరిగింది. అదేమిటి అంటే ఆయన ఆ నూతన వధూవరులతో ఈ విధంగా అంటారు: See that you never convert your family into a courtroom. Instead, let it be a confessional. ఈ మాటల్లో అర్థం ఏమిటి అంటే, నూతన వధూవరులను ఉద్దేశించి ఆ జడ్జి గారు ఏమంటున్నారు అంటే, మీ కుటుంబాన్ని ఒక కోర్టు రూముగా మీరు మలుచుకోవద్దు. కోర్టు రూములోన వాదోపవాదాలుంటాయి, ఒకరిని ఒకరు నిందించుకోవడం ఉంటుంది, ఒకరి మీద ఒకరు అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది ఉంటుంది. అలా మీ కుటుంబము మారకూడదు. కానీ మీ కుటుంబము పాప సంకీర్తన బల్లగా మారాలి అని ఆయన అన్నారట. పాప సంకీర్తన బల్ల దగ్గర తప్పిదాలను ఒప్పుకోవడం ఉంటుంది, క్షమాపణ ఇవ్వడము అనేటువంటిది ఉంటుంది. కుటుంబములో అలాంటిది ఉన్నట్లయితే ఆ కుటుంబము బాగుంటుంది అని మరి ఆ జడ్జి గారు ఆ నూతన వధూవరులకు తన సందేశంగా ఆ రోజు ఇవ్వడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటల్లో చాలా అర్థం ఉంది. దానిని మనము గ్రహించి మన కుటుంబాలు కూడా పాప సంకీర్తన బల్లలా మారాలి అని మనం కోరుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక చిన్న సంఘటనను కూడా ఈరోజు మీ ముందు ఉంచాలి అని అనుకుంటూ ఉన్నాను. మనలో చాలామందికి 6వ పాల్ పోపు గారి గురించి తెలుసు. మరి ఆయన జగద్గురువులు కాకమునుపు మిలాన్ అనేటువంటి ఆ అతిమేత్రాసనానికి బిషప్ గారుగా ఉండేటప్పుడు ఒకసారి ఆయన ఒక కుటుంబాన్ని సందర్శించడానికి వెళ్ళారట. ఆ కుటుంబంలో ఒక ముసలమ్మ ఉంటుంది, ఇక ఎవరూ లేరు. అయితే ఆమెకు అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. తినడానికి కావలసినంత ఆహారం ఉంది, మంచి గృహము, కట్టుకోవడానికి మంచి బట్టలు కూడా ఉన్నాయి. అప్పుడు పోపు గారు ఆమెతో మాట్లాడుతూ, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదమ్మా, నీకు అన్నీ ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, తినడానికి కావలసినంత ఆహారం ఉంది. ఇలా ఆయన ఆమె సంతోషపడుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆమెను అడగడం జరిగింది.
అయితే ఆమె చాలా విచారంతో తన బాధను ఏం చెప్పుకుంది అంటే, తండ్రి గారా, నా కొడుకు కానీ నా కోడలు కానీ నన్ను ఎప్పుడూ చూడ్డానికి రారు. నేను ఒంటరితనంతో ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాను. ఈ ఒంటరితనంలోనే నేను చనిపోతానేమో అని ఆమె పోపు గారికి చెప్పిందట. ఈ మాటలు ఆలకించినటువంటి పోపుగారు తర్వాత చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, మనిషికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఒక ఇల్లు ఉంటే సరిపోదు. అయితే వాటితో పాటు ఆప్యాయత, ప్రేమ, దయ చూపించడం అనేటువంటిది, సమయాన్ని ఇవ్వడం అనేటువంటిది కూడా కుటుంబంలో ఉంటే ఆ కుటుంబము బాగుంటుంది అనేటువంటి ఒక విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఇది కూడా వాస్తవమే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, భౌతిక అవసరాలు తీరినంత మాత్రాన ఆ కుటుంబము బాగుంది అని చెప్పడానికి లేదు. ఇంకా మనకు అవసరమైనటువంటి మానసిక అవసరతలు ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ కూడాను కుటుంబంలోనే మనము పొందాలి అనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి విషయం. మరి ఈ దినాన కుటుంబాలకు సంబంధించి ఒక 10 విషయాలను నేను మీ ముందు ఉంచాలి అని అనుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిది ఏమిటి అంటే, మన గృహం, మన కుటుంబం దైవ సన్నిధానానికి దూరము కాకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక వ్యక్తి ఈ విధంగా అంటాడు, ఇఫ్ యూ disrupt your relationship with God, your relationship with others will also be disrupted. దేవునితో నీకున్నటువంటి సంబంధాన్ని నువ్వు తెంచుకున్నట్లయితే నీ కుటుంబంలో కూడా సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు నెలకొనవు అనేటువంటి విషయం. కాబట్టి మన కుటుంబాలలో తప్పనిసరిగా దేవునికి ప్రథమ స్థానాన్ని మనము ఇవ్వాలి అనేటువంటిది మొదటి విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, తిరు కుటుంబం కూడా మరి దేవునికి ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇచ్చినట్లుగా మనము ఆ కుటుంబాన్ని పరిశీలించినప్పుడు మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యం మనకు ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము, ఏలయన ఎక్కడ 2 లేక 3 నా పేరిట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి కుటుంబంలో మనము ముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చినట్లయితే ఆ దేవుని యొక్క వెలలేని ఆశీర్వాదాలు మన కుటుంబం మీదకు దిగి వస్తాయి అనేటువంటిది మనము మొట్టమొదటిగా మన మనసులో ఉంచుకోవలసినటువంటి విషయం. దివ్య బలి పూజలో పాల్గొనడం, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడం, కుటుంబ ప్రార్థన చేసుకోవడం, మరి ఇవన్నీ కూడాను మన కుటుంబానికి శక్తిని, బలాన్ని ఇచ్చేటువంటి కొన్ని ఆధ్యాత్మిక సాధనాలు. కాబట్టి వీటికి మనం ఎప్పుడూ కూడా దూరం కాకూడదు అనే విషయాన్ని మొట్టమొదటిగా మనము ఈ దినాన గుర్తించాలి. ఇక రెండవ విషయం, కుటుంబములో ప్రాముఖ్యతలు నేర్పించాలి. ప్రయారిటీస్ అని అంటాం. ఏది ముఖ్యమైనది, ఏది అంత ముఖ్యము కాదు, ఈ విషయాలలో ఒక చక్కటి అవగాహన అనేటువంటిది కుటుంబంలో రావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణకు తిరు కుటుంబం నుండి మనము ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోగలం. యోసేపు గారు మరియ తల్లిని రహస్యంగా విడిచిపెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. అయితే కలలో దేవుని దూత కనిపించి, యోసేపు నీవు భయపడవలదు అని దేవుని సందేశాన్ని వినిపించినప్పుడు యోసేపు గారు తనకు తెలియజేయబడినట్లుగా మరి నడుచుకోవడం జరుగుతుంది. మరియమ్మను తన భార్యగా ఆయన స్వీకరించడం జరుగుతుంది. ఏది ముఖ్యమైనది అనేటువంటి అవగాహన ఉండాలి, దానిని మనం చేయాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా,
ఈ దినాలలో కుటుంబాలలో ప్రాముఖ్యతలు లేకపోవడం వలననే కుటుంబాలు ఛిద్రమైపోతూ ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. దేనికి చాలా ప్రాముఖ్యతనివ్వాలి, దేనికి అంత ప్రాముఖ్యతనివ్వవసరం లేదు అనే ఒక అవగాహన మనకు ఉన్నప్పుడు మన కుటుంబం బాగుంటుంది. కాబట్టి ప్రాముఖ్యతలు నేర్పించాలి. ప్రాముఖ్యతలతో ప్రయారిటీస్ మన కుటుంబము ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఈ రెండవ విషయం. ఇక మూడవ విషయం, ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమపూరిత వాతావరణం ఉండాలి. పౌలు గారు కొలొస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా అంటారు, వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు, అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబములో ప్రేమ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. ఆ ప్రేమే మన కుటుంబాలను కలిపి ఉంచుతూ ఉంది అనే విషయం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రేమకు సంబంధించినటువంటి అనేకమైన విషయాలు మనము పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకోగలం. ఈ ప్రేమ అన్ని పుణ్యాలకు కూడా పుట్టినిల్లు అని అంటారు. ప్రేమ ఉన్నట్లయితే అక్కడ క్షమాపణ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సహాయపడడం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట అర్థం చేసుకోవడం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట ఆదుకోవడం ఉంటుంది. మరి అన్ని గుణాలకు కూడా ప్రేమే పుట్టినిల్లు కాబట్టి ప్రేమ మన కుటుంబంలో ఉండాలి. అది మనలను ఐక్యంగా ఉంచుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 4వ విషయం, ప్రియ సహోదరి సహోదరులారా, క్షమాపణలు గౌరవించుకోవడం అనేటువంటివి కుటుంబములో చాలా ముఖ్యం. పౌలు గారు కొలొస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా అంటారు, ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరును ఒకరిని ఒకరు క్షమింపవలెను. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, కుటుంబంలో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు బిడ్డల మధ్య, అదేవిధంగా బంధుమిత్రాదుల మధ్య క్షమాపణ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. క్షమించుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయమే అయినప్పటికీ కూడా మనము అలవాటు చేసుకోవాలి. క్షమించడం అనేటువంటి ఆ పుణ్యంలో మనము ఎదగాలి. ఇది ప్రభు మనకు ఈ దినాన్న అందిస్తున్నటువంటి ఇంకొక సందేశం. ఇక 5వ విషయం ఏమిటి అంటే, వ్యసనాలు అనేటువంటి కలుపు మొక్కలను ఇంటిలో కుటుంబ సభ్యులలో పెరగకుండా చూడాలి. అంటే మన కుటుంబము మంచి అలవాట్లతో పెరగాలి, మన కుటుంబము పవిత్రతలో ఎదగాలి అనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి విషయం. పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా అంటారు, అపవిత్రత యందు జీవింపుమని దేవుడు మనలను పిలువలేదు, పవిత్ర జీవమును గడుపుమనియే ఆయన పిలుపు. మనమెవరం కూడా అపవిత్రంగా జీవించటానికి క్రైస్తవులంగా పిలువబడలేదు. కాబట్టి మనందరము ఒక్కొక్కరము మన ఆత్మ పరిశీలన చేసుకొని పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వ్యసనాల బారిన పడకుండా ఉండడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, వ్యసనము ఏ కుటుంబములో అయితే ఉంటుందో ఆ కుటుంబము ఎదగడం అనేటువంటిది చాలా చాలా కష్టం. వ్యసనాలు లేనటువంటి కుటుంబాలే అన్ని విధాలుగా కూడా పైకి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది అని మనము గుర్తించాలి. కాబట్టి వ్యసనాలకు మరి ముఖ్యంగా పురుషులు బలి కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి, పవిత్రంగా ఉండడానికి వారు ప్రయాసపడాలి. ఇక ఇంకొక విషయం మన కుటుంబాలలో ఉండాల్సినటువంటిది 6వ విషయం ఏమిటి అంటే, పరోపకారం, పంచుకునే మనస్తత్వం, ఉదార స్వభావం మన కుటుంబంలో ఉండాలి. తోబీతు గ్రంథము 4వ అధ్యాయము
8వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. నీకున్న దానిని బట్టి దానము చేయుము, ఎక్కువగా ఉన్నచో ఎక్కువగానే ఇమ్ము, తక్కువగా ఉన్నచో తక్కువగానే ఇమ్ము, కానీ ఇచ్చుటలో మాత్రము ఎప్పుడు వెనుకాడకము. ఇచ్చిన దానము ఆపత్కాలమున పెద్ద నిధి వలె సాయపడును అని 9వ వాక్యంలో కూడా మనం చదువుతాం. అదేవిధంగా 16వ వాక్యంలో ఈ విధంగా ఉంది. ఆకలి గొనిన వారికి అన్నము పెట్టుము, బట్టలు లేని వారికి బట్టలిమ్ము, నీకు సమృద్ధిగా ఉన్న ప్రతి వస్తువు నుండి కొంత భాగము దానముగా ఇమ్ము, ఇచ్చడు దానిని ప్రీతితో నిమ్ము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనము పరోపకార బుద్ధితో ఉన్నప్పుడు, ఇతరులకు సహాయపడాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో ఉండేటప్పుడు మన కుటుంబము మంచి కుటుంబముగా పేరు పొందుతూ ఉంది. మనము నిస్వార్థంగా ఇతరులకు చేయగలిగేటువంటి ఆ సహాయాన్ని చేయాలి. ఆ విధంగా మన కుటుంబం కూడా ఒక మంచి కుటుంబముగా పేరు పొందాలి. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనంలో మనము ఈ విధంగా ఆలకిస్తాం. పరులకు మీరు వసుగుడు, మీకును వసగబడును, కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలువబడును అని యేసు పలికెను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి మంచి మనస్సు మనందరికీ ఉండాలి అని ఈరోజు మనము ప్రార్థన చేసుకోవాలి. ఇక 7వ విషయం, మన కుటుంబాలలో మనం అలవాటు చేసుకోవలసింది ఏమిటి అంటే, ఇతరుల బాధల కష్టాల సమయంలో చేయగలిగే సహాయం మనం చేయాలి. మనకు ఇతరుల యొక్క శ్రమలు తెలిసినప్పుడు, ఇతరుల యొక్క బాధల గురించి మనకు తెలిసినప్పుడు మనం ఏదైతే సహాయం అందించగలమో ఆ సహాయాన్ని చేయగలగాలి. ఉదాహరణకు తిరుకుటుంబంలోని మరియమాత కానాపల్లి వివాహ మహోత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి వచ్చినటువంటి ఇబ్బంది తెలుసుకున్న తర్వాత ఆమె తాను చేయగలిగేటువంటి సహాయాన్ని, తన కుమారునికి మొరపెట్టడం అనేటువంటి సహాయాన్ని ఆమె చేసింది. ప్రియులగు సహోదరి సహోదరులారా, కష్టాల్లో ఉండేటువంటి వారి దగ్గర నిలబడడం, వారికి చేయూతనివ్వడం అనేటువంటిది మన కుటుంబాలలో అలవాటు చేసుకోవలసినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయంగా మనము గమనించాలి. మరి మనము వారి యొక్క శ్రమలలో, అనారోగ్య సమయంలో వారి నిమిత్తము దేవునికి మొరపెట్టడం కూడా మనము చేయగలిగేటువంటి ఇంకొక గొప్ప సహాయమని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం చేసేటువంటి ఆర్థిక సహాయం కంటే కూడా ఈ ప్రార్థనా సహాయం ఇంకా గొప్ప ఫలితాన్ని ఇవ్వగలదు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనము మన ప్రార్థనలో అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇది ఒక విషయంగా ఈరోజు మనం గుర్తుంచుకోవాలి. ఇక 8వ విషయం, ప్రియ సహోదరి సహోదరులారా, బంధువర్గంతో మన కుటుంబానికి ఉండేటువంటి కలహాలు, సంఘర్షణలు సమసిపోయేటట్లుగా మనము శ్రద్ధ వహించాలి. కొన్నిసార్లు మన కుటుంబానికి వేరే కుటుంబానికి ఏదో కలహం, ఏదో తగు వస్తుంది. ఆ తగువులతోనే అలా మన జీవితాలను గడిపేస్తూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా మన కుటుంబాల మధ్య సఖ్యత, సమాధానం అనేటువంటిది ఉండదు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తిరుకుటుంబ పండుగను కొనియాడుతూ ఉండగా మన బంధువులతో మనకు ఉండేటువంటి కలహాలను, సంఘర్షణలను మనము విరమించుకోవాలి అనేటువంటిది కూడా ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా అంటారు. కానీ ఎవరైనను తన బంధువులను గూర్చి, అందును విశేషించి తన కుటుంబమును గూర్చి శ్రద్ధ వహింపనిచో అతడు ఈ విశ్వాసమును విడనాడినట్లే, అట్టివాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. కాబట్టి వీలైనంత మట్టుకు మన బంధువర్గంతో మనకుండేటువంటి సమస్యలను మనం పరిష్కరించుకోవడానికి, సఖ్యపడడానికి ప్రయత్నం చేయాలనేటువంటిది ప్రభు మనకిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన సందేశం. ఇక 9వ విషయం ఏమిటి అంటే,
ధనమే ప్రధానము అనేటువంటి ఆ భావాన్ని మన కుటుంబము నుండి మనము తీసివేయాలి. ధనంతో మనము అన్నీ సంపాదించుకోలేము, ధనమే ప్రధానం కాదు అనే విషయాన్ని మనము గుర్తించాలి. పౌలు గారు కొలొస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా అంటారు: జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహములను మీరు తుదముట్టించవలెను. ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపము అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన ముందు ఉండేటువంటి విగ్రహారాధన ఈ ధనాపేక్ష. కాబట్టి మన కుటుంబంలో ధనమే ప్రధానం అనేటువంటి ఆ ఆలోచన ఉండకూడదు. దానికి మించినటువంటి విషయాలు ఇంకా ఎన్నెన్నో ఉండగా వాటి మీద మన దృష్టిని పెట్టాలి అనే విషయం ఈరోజు మనము గుర్తు చేసుకోవాలి. ఇక ఆఖరుగా మనము నిజాయితీ అనేటువంటి పుణ్యానికి చాలా గొప్పదైనటువంటి స్థానాన్ని మన కుటుంబంలో ఇవ్వాలి. యేసు ప్రభు తరచు పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను ఖండించినటువంటి విషయం వారిలో ఉన్నటువంటి కపటత్వం, నిజాయితీ లేకపోవడం. ప్రియ సహోదరి సహోదరులారా, మన కుటుంబాలలో ఈ పుణ్యానికి మనము గొప్పదైన స్థానం ఇవ్వాలి. పిల్లలకు నిజాయితీగా జీవించడం అనేటువంటిది నేర్పించాలి. పౌలు గారు గలతీలకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా అంటారు: ఏమీయూ లేనివాడు ఎవడైనా తాను గొప్పవాడనని భావించుకొనొచ్చో అట్టివాడు తనను తాను మోసగించుకొనుచున్నాడు అని. మరి మనలో లేనిది ఉన్నట్లుగా మనము ఎప్పుడూ ప్రదర్శించుకున్నట్లయితే తప్పనిసరిగా మనల్ని మనమే మోసగించుకుంటున్నాము అనే విషయాన్ని మర్చిపోకూడదు. నిజాయితీతో ఉండాలి. మన మాటల్లోనూ ప్రవర్తనలోనూ ఆ నిజాయితీ వ్యక్తం చేయాలి అనేది ప్రభు మనకు, మన కుటుంబాలకు ఈరోజు నేర్పిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన విషయం. మరి ఈ 10 విషయాలను మన కుటుంబాలలో నిలుపుకోవడానికి సదా ప్రయత్నం చేస్తూ మన కుటుంబాలు పవిత్రమైనటువంటి కుటుంబాలుగా మారడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ఓ మా ప్రభువా, ఈరోజు తిరు కుటుంబాన్ని మా ముందు ఒక ఆదర్శ కుటుంబంగా మీరు ఉంచుతున్నందులకే మీకు వందనాలు. ఆ తిరు కుటుంబాన్ని చూస్తూ మేము ఎన్నెన్నో విషయాలు నేర్చుకుంటూ మా కుటుంబాన్ని కూడా మంచి కుటుంబంగా మలుచుకునే భాగ్యాన్ని ప్రసాదించమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. మేము పాటిస్తూ తద్వారా మా కుటుంబాలలో